అందరికీ నమస్కారం. నా పేరు రమ. లవ్ వార్ 5వ భాగం. ఇక రోజు సాయంత్రం అన్యతో పాటు చరణ్, రమ్య, సుప్రియ, మనోజ్, వెంకట్ కలిసి వాళ్ళ ఊరు బస్ ఎక్కి వెళ్తున్నారు. ఎప్పుడూ కాలేజీ చదువులతో బిజీగా ఉండే వాళ్ళు కొంత ఆ ఊరి ప్రయాణం చాలా బాగా నచ్చింది. ఆ ఊరిని పచ్చటి పొలాలను చూసుకుంటూ ఆనందంగా వాళ్ళ ఊరు చేరారు. చరణ్‌తో కూడా వాళ్ళ ఊరు, పొలాలు, కల్మషం లేని పలకరింపులు అన్నీ గుర్తుకొచ్చాయి. అన్య వాళ్ళ ఇల్లు చాలా బావుంది. ఒక్కో పెంకు అమర్చుకుంటూ పేర్చిన పెంకుటిల్లు. వాళ్ళ ఇంట్లో బంధాలు, అనుబంధాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇక్కడ అన్య వాళ్ళ ఇంట్లో తాత శంకర్రావు, నాయనమ్మ పార్వతమ్మ, అమ్మ శైలజ, నాన్న నారాయణ, పిన్ని సుజాత, బాబాయ్ భాస్కర్ వాళ్ళు ఉన్నారు. ఇంకా అన్య సొంత చెల్లెలు ఆద్య, వాళ్ళ పిన్ని, బాబాయ్ పిల్లలు భావన, భువన్లు ఉంటున్నారు. అన్య అందరినీ పరిచయం చేసింది వాళ్ళందరికీ. వాళ్ళందరూ కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించి ఆహ్వానించారు వీళ్ళ ఫ్రెండ్స్ అందరినీ. అన్య రూమ్‌లో ఆడపిల్లలు, భువన్ రూమ్‌లో మగపిల్లల్ని ఉండమని చెప్పారు. ఆద్య ఇంజినీరింగ్ చదువుతోంది. భావన ఇంటర్ చదువుతోంది. చాలా తెలివైన అల్లరి భువన్ మాత్రం 9దో తరగతి చదువుతున్నాడు. ఆ ఇల్లు చిన్నదైనా వాళ్ళ మనసులు మాత్రం చాలా విశాలమైనవి. వారి బంధాల మధ్య ప్రేమ చూడటానికి ఎంతో గొప్పగా ఉంది. ఆడపిల్లలను వారికి నచ్చిన చదువులు చదివిస్తూ ఇంట్లో అందరూ ఒకే మాట మీద నిలబడేవారు. శైలజ, నారాయణకు తమ్ముడు, కూతురు, భావన అంటే ప్రాణం. తనను వాళ్ళు చాలా అపురూపంగా చూసుకుంటారు. అన్య, తాత, నాయనమ్మ మాత్రం చాలా మోడర్న్‌గా ఆలోచిస్తూ ఉంటారు. ఆద్య అందమైన అమ్మాయి. ఆమె మాటలు గలగలా పారే నది ఊరులా ఉంటాయి. ఆద్యకు ఆ ఊరిలో మంచి ఫాలోయింగ్ ఉంది. నాయనమ్మ, తాతకు మాత్రం ఆద్య అన్న, ఆమె అల్లరి మాటలన్నా చాలా ఇష్టం. అన్న, తమ్ముడు అయిన నారాయణ, భాస్కర్‌లు మాత్రం ఒకే మాట, ఒకే బాణం అన్నట్లుగా ఉంటారు. ఇద్దరూ కలిసి వారి పొలాలను పండిస్తూ కుటుంబంకు అన్నీ తామే చూసుకుంటూ ఉంటారు. ఇక ఆ కుటుంబంకు వారి నలుగురు పిల్లలంటే ప్రాణంలా చూసుకుంటారు. వారికి చిన్న కష్టం కూడా రానివ్వరు. అన్య పెద్ద పిల్ల కావడంతో మిగిలిన ముగ్గురిని చాలా ప్రేమగా, ఆప్యాయంగా చూసుకుంటుంది. ఇక ఆ ఇల్లు వాళ్ళకు ప్రేమ నిలయంగా ఉంది. ఇది అన్య వాళ్ళ కుటుంబం. ఆద్య, భావన ఆ ఇంట్లో ఉన్నంత సందడిగా ఉంటుంది వాళ్ళున్నంత సేపు. ఆనందాలతో ఇంట్లో ఉన్న నలుగురి అల్లరి పిల్లలకు తోడుగా ఇంకో 5గురు చేరారు కదా! దాంతో ఆ ఊరి పండుగ కళ అంతా కూడా ఇంటిని రెట్టింపుగా ఆనంద నిలయంగా మార్చేసింది. వీళ్ళకు తోడుగా అన్య వాళ్ళ తాత, నాయనమ్మల సందడి కూడా చేరింది. ఆరుబయట పుల్లల పొయ్యి మీద వేడి వేడిగా నీళ్లు కాగుతూ ఉంటే నిద్రమత్తు వదలక అంత ఉదయాన్నే లేచి వారి వారి పనులను చేసుకోవడానికి పోటీ పడుతూ మగవాళ్ళు అందరూ బయట, ఇక ఆడవాళ్ళందరూ బాత్రూంలో మొహం కడిగి స్నానాలు చేస్తూ పండగ కోసం హడావిడిగా బయలుదేరుతూ ఉన్నారు. సంప్రదాయ దుస్తులు వేసుకొని అందంలో ఆడవాళ్ళు పోటీ పడుతున్నారు. ఈ రోజు మన ఇల్లు ఎంతో కలకల్లాడుతూ ఉంది కదా పార్వతి అన్నాడు శంకర్రావు. అవునండి. నేను ఇంత అందంగా తయారై ఉన్నాను కదా! అందుకే మన ఇల్లు అంత కలకల్లాడుతూ ఉంది. నువ్వా? నీ వల్లేమీ కాదులే. ఇదంతా మన మనవరాలు, ఇంకా వాళ్ళతో వచ్చిన ఫ్రెండ్స్ రమ్య, సుప్రియ వల్లనే. అవునా? అయితే వాళ్ళలో ఎవరు నాకంటే అందంగా ఉన్నారో చెప్పండి. నీకంటే అందరూ అందంగానే ఉన్నారు అంటూ శంకర్రావు అనగానే, పార్వతమ్మ గారు అలిగి వాళ్ళందరిలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను వాళ్లకు మీరు నాకు ప్రేమతో ఇచ్చిన ఈ చైన్‌ని బహుమతిగా ఇస్తాను అని అన్నది. ఈ చైన్ నేను నీకు ఎంతో ప్రేమగా ఇచ్చింది కదా! అవును. కానీ నేను ఇప్పుడు మీకు నచ్చలేదు కదా! అందుకే సరే అయితే ఎవరు అందంగా ఉన్నారో నేను కాదు కానీ మన ఇంటికి వచ్చిన కుర్రాళ్ళు చెప్తారు. ఆ! అలాగే పదండి వెళ్లి అడుగుదాం అని వాళ్ళిద్దరూ కలిసి చరణ్, మనోజ్ వెంకట్ల దగ్గరికి వెళ్లారు. చరణ్ మీరిక్కడ ఉన్న అమ్మాయిలందరిలో ఎవరు అందంగా ఉన్నారో చెప్పాలి అని అంది పార్వతమ్మ. అందుకు చరణ్ ఎందుకు బామ్మ కొంపతీసి నేను చెప్పిన అమ్మాయితో కానీ నాకు పెళ్లి చేస్తారా ఏంటి? ఏంటయ్యా అలా అనేసావు? వాళ్ళలో ఎవరైనా నీకు నచ్చిన వాళ్ళు ఉన్నారా ఏంటి? అంటూ అనుమానంగా అన్నాడు శంకర్రావు. అబ్బే అదేం లేదు తాతయ్య అంటూ తచ్చాడుతూ అన్నాడు. ఇంతలో వెంకట్ ఇలా ఎలా చెప్పాలి తాతయ్య? వాళ్ళందరికీ మనం ఒక గేమ్ పెడదాం. దాని ప్రకారం చూసి వాళ్ళలో ఒకరిని ఎంపిక చేస్తాము అని అన్నాడు. సరే అయితే అని పార్వతమ్మ, శంకర్రావు అన్నారు. అక్కడ ఉన్న ఆడపిల్లలందరిని పిలిచి ఇదిగో అమ్మాయిలు నేను మీ తాత ఒక పందెం వేసుకున్నాం. దానికోసం మేము ఒక షో లాంటిది ఏర్పాటు చేస్తాము. దానిలో గెలిచిన వారికి ఇదిగో నా మెడలో ఉన్న ఈ చైన్‌ని గిఫ్ట్‌గా ఇస్తాను అని అంది పార్వతమ్మ. ఆడవాళ్ళందరూ కూడా అది విని చాలా సంతోషంతో నిజమా? ఇంతకీ మీరు పెట్టే ఆ పోటీ ఏంటి? అంటూ అడిగారు ఆసక్తిగా. అదా! అది మీరందరూ కలిసి అందంగా మా ముందు నడుచుకుంటూ అలా వెళ్ళాలి. మీలో ఒకరిని మేము ఎంపిక చేసి వారికి బెస్ట్ బ్యూటీ అవార్డు కింద ఈ చైన్‌ని బహుమతిగా ఇస్తామని అంది పార్వతమ్మ. సరే బామ్మ మేము వాక్ చేస్తామంటూ అంది రమ్య. ఇక పోటీకి సిద్ధంగా ఉన్నారు. అన్య, ఆద్య, భావన, రమ్య, సుప్రియ. ఇంట్లో ఉన్న అన్య వాళ్ళ తాత, నాయనమ్మ, అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్ ఇంకా ఇరుగు పొరుగున ఉన్న కొందరు అక్కడ ప్రేక్షకులవ్వగా చరణ్, మనోజ్, వెంకట్లు ఆ పోటీకి జడ్జిలుగా ఉన్నారు. అందాల హొయలను చూపుతూ ఒక్కొక్కరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ చూపులోనే వారి అందాల గెలుపుల లెక్కలు వేస్తూ చూస్తున్నారు. జడ్జీలు అందాల హంస నడకల భామల హొయల భంగిమలు సొగసులు చూసేటి చూపులను మరల్చనీయక
ఆకట్టుకున్నాయి. ఒకరిని మించి ఇంకొకరు వారి అందాల భంగిమలతో నడుస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక విజేతగా ఎవరో ఒకరిని ప్రకటించాలి కానీ, వారిలో విజేత మాత్రం ఒక్కరే. ఆ ఒక్కరు ఎవరనేది చరణ్ వాళ్ళు ఏం చెప్తారోనని అందరూ కూడా అటువైపు చూస్తూ ఉండగా, చరణ్ లేచి నిలబడి అన్నింటా మేటి అయిన అందాల రాశి ఎవరంటే అని అంటూ కొంత సంయమనం పాటిస్తూ నిలబడి ఉన్నాడు. ఇక ఆ తర్వాత రమ్య, సుప్రియ కలిసి చరణ్ చెప్తున్నాడు అని అంటే ఇంకెవరని చెప్తాడు, మా అన్య పేరునే చెప్తాడు అని అనుకుంటూ ఉంటున్నారు. ఇంతలో చరణ్ విజేత పేరును ప్రకటించాడు. ఆ అందాల రాశి ఇంకెవరో కాదు, మన బామ్మగారి మనవరాలు అని అనగానే రమ్య, సుప్రియ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని చిన్నగా నవ్వుకుంటూ ఉంటే, ఆ అందాల మనవరాలు ఎవరంటే మన ఆద్య అని చరణ్ అనగానే రమ్య, సుప్రియ షాక్ అయ్యారు. ఆ పోటీలో చరణ్, వెంకట్, మనోజులు ఆద్య పేరును విన్నర్ గా అనుకున్నారు. ఎటువంటి పక్షపాతం లేకుండా అన్ని విధాలుగా చూసి అన్నింటా మేటి అయిన అందాల ఐశ్వర్య రాశిగా విజేతగా ఆద్యను ప్రకటించారు. దాంతో అక్కడ ఉన్న అందరూ చప్పట్ల శబ్దాలతో మారుమోగించారు. ఆద్య నవ్వుతూ ఆనందంగా లేచి నిలబడి ఉంది. ఇంతలో పార్వతమ్మ లేచి తన మెడలో ఉన్న బంగారు చైన్ను తీసి ఆనందంగా చరణ్ చేతికిచ్చింది. ఇదేంటి బామ్మ, నాకిస్తున్నారు మీరు? మీరే వెళ్లి ఆద్య మెడలో వేయండి అని అన్నాడు చరణ్. నేను కాదు కానీ మీరే వేయండి అని చెప్తుండగా ఇంతలో అక్కడికి వచ్చిన అన్య చరణ్ చేతులను పట్టుకుని అతని చేతుల మీదుగా చైన్ను తన మెడలో వేయించింది. దాంతో వాళ్ళ అమ్మా, నాన్న, కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. దీనికోసం ఎందుకంత ఆర్గ్యుమెంట్? అందుకే నీ చేతుల మీదుగా నేను బహుమతి తీసుకున్నాను అని అంది ఆద్య. ఆ మాటతో అందరూ నవ్వుతూ ఉండగా ఆన్య వచ్చి చెల్లికి ప్రేమతో ముద్దు పెట్టింది. తను గెలిచిన ఆనందంలో పట్టలేనంత సంతోషంతో లేడిపిల్లలా గెంతులు వేస్తూ ఉంది ఆద్య. అక్క చూడు, నేను గెలవలేదు అని అంది. నాయనమ్మ, నీ మెడలో ఇంకో గొలుసుంది కదా, మరలా మాకు పోటీ పెట్టవచ్చుగా అని అంది బుంగమూతి పెట్టుకొని. భావన, నువ్వు గెలిచే వరకు నేను పోటీ పెడుతూ ఉండాలంటే మా ఆస్తులు అమ్మాలి పిచ్చిపిల్ల అంటూ వెటకారంగా అంది పార్వతమ్మ. దాంతో భావన అలిగి వెళ్ళిపోతూ ఉంటే ఆద్య తన మెడలో ఉన్న చైన్ తీసి ఈ పోటీల విజేతగా మా ఆడవారందరూ కలిసి భావన నిర్ణయిస్తున్నాం అని అంటూ ఆ చైన్ను భావన మెడలో వేసింది. భావన అలగటమే అది చూసి భరించలేక తన రూంలోకి వెళ్ళిన అన్య వాళ్ళ అమ్మగారు శైలజ తన బీరువాల నుంచి ఒక హారాన్ని తీసుకొని వచ్చి, మా ఇంటికి గృహలక్ష్మిరా నువ్వు. నీకోసం అవసరమైతే ఈ ఆస్తులే కాదు మా ప్రాణాలు ఇమ్మన్నా ఇచ్చేస్తాము అని అంటూ కంటనీరు పెట్టుకుంటూ భావన మెడలో వేసింది. అది చూసిన భావన, అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు? అసలు దీనికి కారణం ఈ ముసల్దే అని అంటూ వాళ్ళ నాయనమ్మ వెనకపడింది. అది చూస్తున్న అందరూ కూడా నవ్వులతో అక్కడ పూలను పూయించారు. అక్కడ వారి కుటుంబంలో బంగారం, ధనంకు విలువ లేదు. కేవలం వారి మధ్యన ఉన్న ప్రేమ బంధంకే ఎక్కువగా విలువిస్తారు అని అక్కడ వారి మధ్య జరిగిన సన్నివేశం చూస్తే తెలిసిపోతుంది. సుజాత పిల్లల కోసం ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తేనో భావన పుట్టింది. అప్పటి వరకు అన్యను తన కూతురు కంటే ఎక్కువగా ప్రేమగా పెంచింది. భావన పుట్టిన తర్వాత వాళ్ళకు బాగా కలిసొచ్చింది. అంతేకాకుండా భావనను శైలజ, అన్యను సుజాత పెంచడంతో వాళ్ళను వీళ్ళు అమ్మ అంటూ సొంత తల్లుల్లాగా మారిపోయారు. ఇక అందాల రాశి ఆద్య ఆ ఇంటి మొత్తానికి వారసుడు అయిన భువన్కు మాత్రం నాయనమ్మ, తాతయ్యల గారాబంతో అల్లరి మాత్రం ఎక్కువగా చేస్తూ అమ్మా నాన్నలతో మొట్టికాయలు వేయించుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా ఆ ఇంటికి రత్నాల్లాంటి ఆ నలుగురు పిల్లలంటే ఆ ఇంట్లో ఉన్న పెద్దలందరికీ ప్రాణం. ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ విజేతలే అంటూ అన్య వాళ్ళ పిన్ని సుజాత అక్కడ ఉన్న అందరికీ నూతన వస్త్రాలను బహుకరించింది. దాంతో రమ్య, సుప్రియతో పాటు మగపిల్లలైన చరణ్, వెంకటను, మనోజ్లకు కూడా కొత్త బట్టలను ఇచ్చారు ఆ ఇంటివారు. ఆ ఇంటిని వాళ్ళ ఆప్యాయతలను చూస్తూ ఆనందిస్తూ ఉన్న చరణ్ పక్కకు చేరింది ఆన్య. ఏంటి చరణ్, నేను అందంగా లేనా? నాకు బహుమతిని ప్రకటించలేదు నువ్వు అని అడిగింది. వామ్మో, మీ అందాల ఎంపికలో అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యాను. నన్ను క్షమించండి. మీతో పెట్టుకున్నాను చూడు. నేనేదో సరదాగా అన్నాను. నువ్వు సరదాగానే అడిగావు. కానీ ఆ రమ్య, సుప్రియను చూడు, మనోజ్, వెంకట్లను ఎలా కొడుతూ తిడుతూ ఉన్నారు అని వాళ్ళ వైపు చూపించాడు. అది చూసిన ఆన్య నవ్వుతూ ఉంటే చరణ్కు ఆన్య చాలా అందంగా కనిపించింది. దాంతో ఆన్య, ఐ లవ్ యూ, నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళను అని నాకు మాట ఇస్తావా అని అన్నాడు. ఏంటి చరణ్, ఇప్పుడు ఇక్కడ మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా వింటే మనకు వెంటనే పెళ్లి చేస్తారన్నాడు చరణ్ నవ్వుతూ. ఆ చేస్తారు అని నవ్వుతూ అంది ఆన్య. అది కాస్త పార్వతమ్మ చెవిన పడింది. ఇదా సంగతి, మీరు లవర్స్ అని ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఉండాలని అనుకుంటే అనుకోకుండా అది కాస్త ఈ బామ్మ చెవిలో పడిపోయిందే, మరి ఇప్పుడు ఏం చేస్తారు అని అంటూ వాళ్లకు ముందు వచ్చి నించుంది పార్వతమ్మ. అయ్యో బామ్మ, ఈ విషయం గురించి మీరు ఎవరికీ చెప్పకండి. చెబితే అన్ని నన్ను ఇప్పుడే చంపేస్తుంది అని అన్నాడు చరణ్. అవునా అన్య,
ఈ విషయం గురించి తెలిస్తే చరణ్ నువ్వు ఏం చేస్తావు అని అడిగింది పార్వతమ్మ. అది బామ్మ అని అంటూ నీళ్లు నములుతూ ఉంది ఆన్య. సరే నేను ఎవరితోనూ చెప్పనులే ఆన్య, నాకు చరణ్ బాగా నచ్చాడు. చరణ్ అన్నట్టుగా తనని ఎప్పటికీ నువ్వు వదలకు. అయినా నాకు ఈ విషయం గురించి ముందుగానే తెలుసు. నాకు మీ తాతకు అనుమానం వచ్చి వెంకట్‌ను గట్టిగా అడిగితే మీ గురించి మొత్తం మాకు చెప్పేశాడు. అవునా? అసలు మీకు మా మీద ఎందుకు అనుమానం వచ్చింది? అంటూ అనుమానంగా అంది ఆన్య. మీరిక్కడికి వచ్చిన రాత్రి ఇద్దరూ నిద్రపోకుండా బయట కూర్చొని మాట్లాడుకోవడం నేను మీ తాతగారు చూసాము. మేము మాట్లాడుకుంటేనే మీకు అనుమానం వచ్చిందా బామ్మ అని అన్నాడు చరణ్. మీరు మాట్లాడుకుంటే రాలేదు చరణ్. మీ మాటల మధ్యలో ఈ ఇంటికి అల్లుడిని నేను రావడం నా అదృష్టం అని అనుకుంటున్నాను అని ఆన్యతో అన్నావు చూడు. అది మా చెవిన పడటం మాకు అనుమానం వచ్చేలా చేసిందని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయింది పార్వతమ్మ. చూడు ఇదంతా నీ వల్లనే. అనవసరంగా మా బామ్మకు తెలిసిపోయింది. ఇక రోజు నన్ను నీ గురించి, మన ప్రేమ గురించి అడుగుతూనే ఉంటుంది. కబుర్లు తెలుసుకోవాలని ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది అని అంటూ చరణ్ వైపు అలాగే కోపంగా చూస్తూ ఉంటుంది ఆన్య. ఆన్య, నువ్వంత కోపంగా చూడకు. అయినా ఏదో ఒక రోజు ఇంట్లో అందరికీ ఈ విషయం గురించి తెలియాల్సిందే కదా! బామ్మకు ఇప్పుడే తెలిసింది కాబట్టి ఆ రోజు తను మన ప్రేమకు సపోర్ట్‌గా ఉంటుంది. నువ్వేం భయపడకు అని అన్య చేతిని పట్టుకొని ధైర్యం చెప్పాడు చరణ్. సరే చరణ్, మనం ఇక వెళ్దాం. మళ్ళా ఎవరైనా చూస్తారా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో అక్కడికి వెంకటొచ్చాడు. చరణ్, మీ ప్రేమ విషయం బామ్మ తాతలకు తెలిసిపోయిందిరా. అవునా? ఎవరు చెప్పారు అని తెలియనట్టుగా అడిగాడు చరణ్. చరణ్ అది అంటూ భయపడుతూ నేనే చెప్పానన్నాడు. ఎందుకు? ఎందుకు చెప్పావురా? అంటూ కోపంతో అన్నాడు చరణ్. తాతయ్య కోపంగా చూస్తూ అడిగాడు అంటూ మాట నిదానంగా అన్నాడు. సరే వెంకట్, నువ్వేమీ ఫీల్ అవ్వకులే. జరిగిందంతా మా మంచికేలే అని అంది అన్య. అయితే నీకు నా మీద ఏం కోపంగా లేదుగా? లేదు వెంకట్, చరణ్ కూడా కావాలనే నిన్ను ఆట పట్టిస్తున్నాడని అంది. హమ్మయ్య! నువ్వేమంటావో ఇది తెలిసి మీ ఇంట్లో ఏం గొడవలు జరుగుతాయో అని తెగ భయపడుతూ ఉంటే ఆ సుప్రియ ఏమో తనని అందగత్తె అని చెప్పలేదని అదుగో నన్ను ఇంకో పక్క చంపుకు తినేస్తూ ఉంది అని అంటూ ఉండగా అప్పుడే అక్కడికి సుప్రియ వచ్చింది. వెంకట్, నువ్విక్కడేం చేస్తున్నావు అని అడిగింది. ఓ చరణ్, అన్య మీరు కూడా ఇక్కడే ఉన్నారా? అవును చరణ్, నాదో డౌట్. నువ్వు ఆన్యను ఎందుకు విన్నర్ చేయలేదు? ఓ అదా నీ డౌట్, చెప్తాను విను. తాతయ్య బామ్మ నాకు ఇచ్చిన పని పర్ఫెక్ట్‌గా చేయాలి, చేశాను. ఇక నా ప్రేమ నా మనసుకు సంబంధించింది. నా పరంగా ఎవరు అవునన్నా కాదన్నా ఆన్య నా ఆరాధ్య దేవత. ఆమె అందరికంటే అందంగా ఉంది అని నేను ఎవరి ముందు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే నేను తనకు ఇచ్చే విలువ అది అందరికీ ఇచ్చేదానికంటే ఎంతో ఉన్నతమైంది. ఆ విషయం ఆన్యకు కూడా తెలుసు. ఇక ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు. మాకొకరి గురించి ఒకరికి బాగా తెలుసు. మరలాంటప్పుడు మేమెందుకు ఇతరుల ముందు ఒకరినొకరు పొగుడుకోవడం? నేను ఆన్య అందగత్తె అని పొగిడితే, బహుమతిస్తేనే ఆమె మీద నాకు ప్రేమ ఉన్నట్లా? ఇలాంటివి నేను చేసినా చేయకపోయినా ఆన్య అంటే నాకు ప్రాణం అని అన్నాడు చరణ్. ఆ మాటలు విన్న వెంకట్ చప్పట్లు కొడుతూ, అబ్బా! ఎంత బాగా చెప్పావురా నువ్వు. చెప్పింది 100కి 100 పాళ్ళు కరెక్ట్. ఇది అర్థం కాని వాళ్ళు మాత్రం ఇలా ప్రేమించే వాళ్ళని హింసిస్తూ ఉంటారు అని అంటాడు వెంకట్. వెంకట్, నువ్వు నన్ను చూసే కదా అన్నావు అని కోపంతో అడిగింది సుప్రియ. అబ్బే! నిన్ను కాదు బంగారం. నేను మామూలుగా ఏదో అలా క్యాజువల్‌గా అనేశాను. మన గురించి కానట్లుగా మన గురించి చెప్పానంతే అంటూ వెళ్ళిపోయాడు. వెంకట్ అన్న మాట అర్థమయ్యి అర్థమవనట్టుగా కన్‌ఫ్యూజన్‌తో ఉండగా వెంకట్, అసలు నువ్వేమన్నావు? అంటూ అతని వెనకాల వెళ్ళింది సుప్రియ. అది చూసిన చరణ్, ఆన్య నవ్వు ఆపుకోలేక నవ్వుతూ ఉన్నారు. ఇలా చరణ్, ఆన్య వాళ్ళ ఇంట్లో చాలా బాగా కలిసిపోయాడు. అక్కడికి వెళ్ళిన అందరికీ ఆన్యతో పాటు వాళ్ళ కుటుంబం కూడా బాగా నచ్చింది. ఎప్పుడూ పల్లెటూరు వెళ్లి చూడని రమ్య కోరిక కూడా ఆన్య వాళ్ళ ఇంటికి వెళ్లడంతో తీరింది. 2 రోజుల పండుగ 2 క్షణాల్లో అయిపోయిందా అని అనిపించింది చరణ్‌కు. ఆన్య కుటుంబంను చూసిన తర్వాత ఆ ఇంటికే అల్లుడుగా రావాలని గట్టిగా అనుకున్నాడు చరణ్. ఎందుకంటే ఆ కుటుంబం వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ అతనికి చాలా బాగా నచ్చింది. చరణ్, చరణ్ అంటూ గట్టిగా అంది ఆన్య. దాంతో చరణ్ తన జ్ఞాపకాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి తన ఆలోచనలను ఆన్య అనే మాటల దగ్గరికొచ్చాయి. ఆ చరణ్, నీకు గుర్తుందా? నువ్వు ఇంకా మన ఫ్రెండ్స్ అందరం కలిసి మా ఊరి పండగకు మా ఇంటికి వెళ్ళాము. ఆ గుర్తుంది ఆన్య. అయినా ఆ మంచి రోజులను నేనెందుకు మర్చిపోతాను చెప్పు? మా ఇంట్లో మేము అందరం ఒకరినొకరము ఎంతో ఆనందంగా, ప్రేమగా ఉండేవాళ్ళం కదా! అటువంటి మా కుటుంబంలోకి ఆరని మంటల్ని రగిల్చాడు. నేను వాడిని ఊరికే వదిలిపెట్టను. వాడు బ్రతికి ఉండగానే నరకం అంటే ఏమిటో వాడికి చూపిస్తాను అని అంది ఆన్య. సరే ఆన్య, ఇంతకీ వాడేం చేశాడో చెప్పు. చెప్పడం ఎందుకు చరణ్, చూపిస్తాను. రేపు నాతో పాటు మా ఊరికి వెళ్దాం. రెడీగా ఉండని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆన్య. ఉదయం ఆఫీస్‌కి తన లీవ్ లెటర్‌ను స్మితకు ఇచ్చి పంపించింది. చరణ్ తన క్యాబిన్‌లో అర్జెంట్ పెండింగ్ పనిలో పడి బిజీగా వర్క్ చేస్తున్నాడు. ఇంతలో డోర్ తీసుకొని లోపలికి వచ్చి స్మిత, చరణ్, ఆన్య ఈరోజు తన లీవ్ కోసం లెటర్ పంపింది అని అంది. అప్పుడు గుర్తుకొచ్చింది చరణ్‌కు, ఈరోజు నేను ఆన్య వాళ్ళ ఊరు వెళ్ళాలని. నన్ను రమ్మని చెప్పింది కదా అని అనుకుంటూ తన చేతిలో ఉన్న ఫైల్‌ను మూసేసి, స్మిత, ఆ లెటర్ అక్కడ పెట్టి వెళ్ళు అని చెప్పి తన రూమ్‌లో
తీసిన ఫైల్స్ అన్నీ సర్ది ఆన్య పంపిన లెటర్ తీసుకొని మోహన్ రావు దగ్గరికి వెళ్ళాడు. పెదనాన్న నాకు ఈరోజు సెలవు కావాలి అని అన్నాడు చరణ్. మోహన్ రావు చరణ్ కంగారుగా ఉండటం చూసి తన చేతిలో ఉన్న లెటర్ చూసి సరే తీసుకో గాని ఎప్పుడు లేనిది నువ్వు కూడా సెలవు కోసం లీవ్‌కి లెటర్‌ను అప్పుడే తీసుకొనొచ్చావేంటి? అంటూ నవ్వుతూ అన్నాడు. అయ్యో! ఇది నాది కాదు పెదనాన్న ఆన్య ఇచ్చింది. అదేంటి ఇంత అర్జెంట్‌గా ఆన్యకి సెలవెందుకు? ఆమె ఉద్యోగంలో చేరింది ఈ మధ్యనే కదా! మరలా ఇంతలోనే సెలవేంటి? చరణ్ ఒకసారి ఆన్యని రమ్మని చెప్పు అని అన్నాడు. పెదనాన్న ఆన్య రాలేదు. తను లీవ్ లెటర్ మాత్రమే స్మితకిచ్చి పంపించింది. అవునా? మరి ఈరోజు ఎందుకు సెలవు తీసుకుంది? నువ్వు లేక ఆన్య లేకపోతే ఎలా? అని అన్నాడు. నాకు చాలా ముఖ్యమైన పని ఉంది పెదనాన్న. ప్లీజ్ ఈరోజు నేను వెళ్ళాలి అంటూ రిక్వెస్ట్ చేస్తూ అన్నాడు. దాంతో మోహన్ రావు కాదనలేక వెళ్ళమని చెప్పాడు. వెంటనే తన చేతిలో ఉన్న లెటర్‌ను టేబుల్ మీద పెట్టి హడావిడిగా వెళ్ళిపోయాడు చరణ్. మోహన్ రావు టేబుల్ మీద ఉన్న లెటర్ తీసి చదువుతూ ఆన్య జరిగిన దానికి ఫీల్ అయ్యి ఉంటుందని భావించి తనకు ఫోన్ చేశాడు. ఆన్య నిన్న జరిగిన దాని గురించి నీతో మాట్లాడాలంటూ మోహన్ రావు మాట్లాడుతూ ఉండగా, ఆన్య, మోహన్ రావు ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఫోన్ కట్ చేసి కొంతసేపటికి చరణ్ వచ్చాడు. ఏంటి చరణ్ ఇంత లేట్‌గా వచ్చావు? ఇంతకు ముందే మీ పెదనాన్న నాకు ఫోన్ చేసి మాట్లాడారు. అవునా? ఎందుకు ఫోన్ చేశారు? మన గురించి ఏమైనా అడిగారా? లేదు. నిన్న జరిగిన దానికి ఫీల్ అయ్యి ఫోన్ చేశారు. నీకు ఇది తప్పనిపించడం లేదా ఆన్య? అంత పెద్ద ఆయన ఏ తప్పు చేయకుండా అసలు తప్పు చేసిన నీకే తను ఫీల్ అవుతూ క్షమాపణ అడగడం ఎంతవరకు న్యాయం చెప్పు ఆన్య? ఏది న్యాయం, ఏది అన్యాయం అనేది కొంచెం సేపు నువ్వే చెబుతావు చరణ్. ఇంకా ఈ మాటలెందుకు అని అంది ఆన్య. కథ ఇంకా ఉంది. అసలు ఇంతకీ వాళ్ళ జీవితంలో ఏం జరిగింది? అంత సంతోషంగా, ఆనందంగా ఉండే వాళ్ళ ఇంట్లోకి విక్కీ ఏం చేశాడు? ఎందుకని విక్కీ మీద తను పగను పెంచుకుంది? చరణ్, ఆన్యలు ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ ఒక్కటవుతారా? అసలు విక్కీని ఏం చేయబోతోంది ఆన్య తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.